వినడం కానీ నేర్చుకోవడం కానీ చాలా ఉత్సాహాన్ని ఆనందాన్ని చూపిస్తున్నారు. అంటే దాని అర్థం ఏంటి? అందులో మీరు క్వాలిటీ ఇస్తారు, ఎట్ ద సేమ్ టైం మీరు దాంట్లో ఎక్స్పర్ట్ అయిపోతారు. సో సీక్రెట్ ఎక్కడ ఉంది అంటే మనం దాన్ని హ్యాపీగా చేస్తున్నామా లేదా, ఉత్సాహంగా చేస్తున్నామా లేదా, అంతేనా? అంతే అని కొంచెం ఎట్లా రియాక్షన్స్ దగ్గర ఉంది. మీరు టైంకి అందరు కూడా ఫస్ట్ ఇంకా సబ్జెక్ట్ స్టార్ట్ అయినప్పుడు ఎవ్రీ వర్డ్ అండ్ సెంటెన్స్ చాలా చాలా ముఖ్యమైనది. అది మనల్ని ట్రైన్ అప్ చేస్తూ ఉంటుంది, బాగా నాలెడ్జ్ అనేది ట్రైన్ అప్ చేస్తూ ఉంటుంది, కాబట్టి చాలా ముఖ్యం. సో సక్సెస్ సీక్రెట్ ఏంటి? ఒకటి, మనము ఆ వర్క్ ని ఎంత ఆనందంగా ఆసక్తిగా చేస్తున్నాము అనేది చాలా ముఖ్యమైనటువంటిది. మీరు ఈ రోజు రావడాన్ని బలవంతంగా గనక వచ్చారా, బలవంతంగా కూడా ఉంటున్నారా అని అంటే మాత్రం అక్కడ ఆసక్తి అనేది లేదు అని అంటే, ఆనందం అనేది లేదు, ఉత్సాహం అనేది లేదు, అంటే అందులో డెవలప్మెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. లింక్ చూడగానే ఇంకొంతమంది అసలు లింక్ లేకపోతే లింక్ ఎక్కడ ఉంది అని ఆ యొక్క ఆసక్తిని చూపిస్తున్నారు, ఆ శ్రద్ధను చూపిస్తున్నారు అంటే దాంట్లో మనం ఏమవుతాము, ఏదే పర్టికులర్ విషయంలో ఉందో ఆ పర్టికులర్ విషయంలో మనము చాలా క్వాలిటీని ఇస్తాము, అట్ ద సేమ్ టైం చాలా క్వాలిటీని మనం పెంచుకుంటాం, ఎక్స్పర్ట్ అవుతాం. ఇప్పుడు చెప్పండి, మనకు చాలా అవసరమైన వాటి పట్ల మనం ఏం చేయాలి? ఆసక్తిని పెంచుకోవాలి. ఆసక్తిని పెంచుకోవాలి. సంపాదన చాలా అవసరం మనకి, ఏం చేయాలి? ఆసక్తిని పెంచుకోవాలి. ఈ సంపాదన ఇచ్చేది వివా అని అనుకోండి, వివా పట్ల ఆసక్తిని పెంచుకోవాలి. నాకు ఇది వాట్సాప్ లో యాక్టివ్ గా ఉండడం అలవాటు లేదండి, జూమ్ కి రావడం అలవాటు లేదండి, అంటే ఏటీఎం కార్డు ఎట్లా ఉపయోగించాలో తెలియదండి, నా యొక్క వృత్తిలో నేను నైపుణ్యం సాధించలేనండి అని అంటే సంపాదనకి మనం వెళ్ళలేము. డాడీ నాకు చదువుకోవాలని అనిపించట్లేదు, ఎంతసేపటికి ఆ వర్క్ చేయాలని నాకు అంతగా ఆసక్తి రావట్లేదు అంటే ఏం చేయాలి? అది ఎంత అవసరమో ముందు మనం గుర్తించాలి. మనం ఎంత అవసరమో గుర్తించాలి. గుర్తించిన తర్వాత ఆసక్తిని పెంచుకోవడానికి ఎటువంటి ఉపాయాలు ఉన్నాయో మనం దాన్ని పాటించాలి. మనసుంటే మార్గం ఉంటుంది అని రాసుకోవాలి. మనసుంటే మార్గం ఉంటుంది. ఏ విధంగా దాని మీద నేను ఆసక్తిని పెంచుకోవాలి అనేది బాగా చూడాలి. ఎంతసేపు నేను ఏకాగ్రతగా దాని మీద ఉండగలుగుతున్నాను అని చూడాలి. ఏకాగ్రత ఉండకపోతే కారణము ఎవరు? మనల్ని ఆపేది ఎవరు? భయం అనేది ఆపుతుంది. భయం అనేది ఆపుతుంది. నీకు చదవడానికి పుస్తకం తెరకపోవడానికి ఏ భయం అడ్డుపడుతుందో అనేది తెలుసుకోవడం చాలా, అందుకే గుర్తించుకోవడము గొప్ప విషయము, గుర్తించడమే చాలా గొప్ప విషయం. ఆసక్తిగా ఉంటే అందులో రాణిస్తాము, అభివృద్ధి జరుగుతుంది. ఆసక్తి ఉంటే అందులో అభివృద్ధి జరుగుతుంది. ఎందులో ఎందులో ఆసక్తి పెంచుకోవాలి? ఏదేది అవసరమో అందులో ఆసక్తి పెంచుకోవాలి. ఏదేది అవసరమో అందులో ఆసక్తి పెంచుకోవాలి. నేమ్ లిస్ట్ అవసరము, ప్రజెంటేషన్ అవసరము, ప్రొడక్ట్ గురించి తెలుసుకోవడం అవసరము, నెట్వర్క్ అవసరము. వీటి మీద ఏం చేయాలి? ఈ అవసరాల మీద ఆసక్తి పెంచుకోవాలి. వీటి మీద ఆసక్తి పెంచుకోవాలి. అవునా? నేను అవునా కదా అన్నప్పుడు ఊ కొట్టాలి. ఎట్లా కొడతారు? అన్మ్యూట్ చేసి కొడతారా? కాదు, అక్కడ రియాక్షన్స్ ఇప్పుడు ఊ కొట్టినట్టు. కొంతమంది అట్లా ఊ కొడుతుంది. థ్యాంక్ యూ. సో ఇది ఇంకా చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మనం ఆసక్తి పెంచుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయము. ఆసక్తిని పెంచుకున్న చోట ఖచ్చితంగా అభివృద్ధి ఉంటుంది. ఆసక్తి పెంచుకున్న చోట అభివృద్ధి ఉంటుంది.
మరి దేని మీద ఆసక్తి పెంచుకోవాలి అంటే దేని మీద ఆసక్తి పెంచుకోవాలంటే ఏదేది అవసరమో దాని మీద ఆసక్తి పెంచుకోవాలి. నన్ను నేను కంట్రోల్ చేసుకోవడం అవసరము. ఇప్పుడు ఏం చేయాలి నేను? దాని మీద ఆసక్తి పెంచుకోవాలి, చాలా ఇంట్రెస్ట్ పెంచుకోవాలి. ప్రెజెంటేషన్ అవసరము, ఇంకొకరికి వెల్నెస్ గురించి చెప్పడము అవసరము. అప్పుడు ఏం చేయాలి? వెల్నెస్ గురించి చెప్పడము, వెల్నెస్ గురించి తెలుసుకోవడం, దాని మీద ఆసక్తి పెంచుకోవాలి. సంపాదన అవసరం అనుకున్నప్పుడు సంపాదనకి సంబంధించినటువంటి అవసరమైన విషయాల మీద ఆసక్తి ఉందా లేదా, లేకుంటే చాలా భారంగా ఫీల్ అవుతున్నానా, అయితే అక్కడ భయం అనేది ఉంది. ఏదో భయం ఆటంకంగా ఉంది, ఏదో భయం అయితే ఉంది. సార్ నాకు ల్యాప్టాప్ ఉపయోగించడం రాదది, అసలు దాన్ని పట్టుకోవాలంటేనే భయంగా ఉంది, దాంట్లో టెక్నికల్ విషయాలు నాకు తెలియదు, భయంగా ఉంది. జూమ్ అంటేనే భయంగా ఉంది, ఆ జూమ్ ని తీయడమే భయంగా ఉంది. రకరకాల భయాలు. ఫస్ట్ పాయింట్ మనం అసలుకి ఒకటి ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటంటే భయాలు ఉండడం కంపల్సరీ. భయాలు లేకుండా మనిషి ఉండడు భూమి మీద. ఇది మొదటి విషయం, మొట్టమొదటి విషయం ఏంటిది? భయం లేకుండా మనిషి ఉండడు. భయం లేకపోతే దేవుడే. ఏదో ఒక మనిషి అన్నవాడు ఏదో ఒక భయంతో ఉంటాడు. రకరకాల భయాలు ఉంటాయి, రకరకాల భయాలు. తర్వాత చెబుదాం, తర్వాత మీకు రకరకాల భయాలు ఉంటాయి. ఇది చాలా సూక్ష్మంగా అర్థం చేసుకోండి. మనిషికి సమానంగా భయాలు ఉండవు, ఇది మనం తెలుసుకోవాల్సింది. ఇండివిజువల్ భయాలు డిఫరెంట్ గా ఉంటాయి. నా ఫ్రెండ్కున్న భయాలు నాకుండవు, నాకున్నవి వాడికి ఉండవు, డిఫరెంట్ గా ఉంటాయి. నా తమ్ముడికున్న భయాలు నాకుండవు, నాకున్న భయాలు నా తమ్ముడికి ఉండవు. ఓకే, నా పక్కన ఉన్న వాళ్ళకి, నా భార్యకి డిఫరెంట్ భయాలు ఉంటాయి, నాకు డిఫరెంట్ భయాలు, కానీ భయాలు కామన్. ఓకే, ఈ పాయింట్ ఓకేనా? ఇది ఫస్ట్ నెంబర్ 1, భయాలు కంపల్సరీ. ఒకరికి మనీ క్రియేట్ చేయడమే చాలా ఇంట్రెస్ట్, ఒకరికి అసలు మనీ అనేది గుర్తొస్తేనే భయం. డబ్బు అంటేనే, అసలు ఆ విషయం అంటేనే భయం అవుతుంది. ఓకే, కొంతమందికి ఏమో డబ్బును, అసలు డబ్బు విషయం అంటేనే ఎంజాయ్ చేస్తారు, దాన్ని క్రియేషన్ చేస్తూ పోతూ ఉంటారు. ఒకరికి ఆరోగ్యం గురించి ఆలోచించడం అంటేనే భయం, అలా తింటూనే పోతూ ఉంటారు. ఇంకంతే, ఏదన్నా వస్తే ఇంకా ఆ భయం, అసలు దాని గురించి ఆలోచించాలంటేనే భయం. డిఫరెంట్ గా ఉంటాయి భయాలన్నీ. మనం కొంచెం చిరునవ్వు నవ్వారంటే అసలు భయం లేనట్టు. శాంతి మేడం. అందుకని ఒక సైకాలజీ చెప్పండి, ఏం చెప్పలే. మీరు నవ్వుతూ ఉన్నారు అని అంటే, ఆల్వేస్ చిరునవ్వుతోటి మీరు ఉన్నారు అని అంటే, మీకు ఎటువంటి భయం ఉన్నా సరే పటాపంచలు అయిపోతుందంట, తక్కువ ఎగిరిపోద్దంట. పులే వచ్చి ముందు నిలబడ్డ ఆయన నవ్విండి అనుకో, అమ్మ ఎంత ధైర్యం. అంతే కదా. దయ్యమే వచ్చింది, దయ్యం వచ్చినాక కూడా ముఖం మీద నవ్వు ఉందనంటే ఎంత ధైర్యం ఉన్నట్టు. అంటే నేను అప్పుడే అనుకున్నా, అయితే కరెక్టే, ఇది చిరునవ్వు వచ్చిందంటే, సమస్య వచ్చినప్పుడు నవ్వాడంటే అంతే, ఇంకా ఫేస్ చేస్తానని ధైర్యం ఉన్నట్టే అని. సైకాలజీ చెప్పింది రైటేనా? ఆ సార్కి ఒకసారి హార్ట్ ఇద్దాం. సో అవసరమైనటువంటి వాటిని గుర్తించడము చాలా ముఖ్యమైన విషయము. అందులో ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, అందరికీ భయాలు అనేది కంపల్సరీ, ప్లస్ కానీ అందరికీ కామన్ కాదు. అందరికీ కామన్ కాదు, ఒకరికి ఉన్నది ఇంకొకరికి ఉండదు, ఇంకొకరికి ఇక వాళ్ళకి ఇది కూడా భయపడుతున్నా అని తక్కువ చేయకూడదంట, దీనికి కూడా భయపడతారా అని అనకూడదంట. ఎందుకంటే మనం కూడా ఏదో ఒకటి భయపడుతుంటాం, అందరికి ఏదో ఒకటి కామన్ గా ఉంటది. కాబట్టి భయపడే వాళ్ళని తక్కువ చేయొద్దు, తక్కువ చేయొద్దు.
మొదట్లో ప్రెజెంటేషన్ అంటే భయం ఉంటుంది. కొద్దిగా సీనియారిటీ వచ్చిన తర్వాత ఆ భయం ఉండదు. కాబట్టి భయపడే వాళ్ళని రెస్పెక్టే ఇవ్వాలి. ఎవరికైనా సునీల్‌కున్న భయం నాకు ఉండకపోవచ్చు. నాకున్న భయం అసలు సునీల్‌కి ఉండకపోవచ్చు. ఇట్లా డిఫరెంట్‌గా ఉంటాయి. అయితే ఇక రెండవ పాయింట్, తర్వాత పాయింట్ దీన్ని నోట్ చేసుకున్నారు గదా! తర్వాత పాయింటు ఎవరికి వాళ్ళు ఉన్న పెద్ద హోంవర్క్ ఏందంటే, పెద్ద హోంవర్కు నా భయాలు ఏ రూపంలో ఉన్నాయి అని తెలుసుకోవడం. ఇది మాత్రం ఇంకెవరు పక్కనోళ్ళు చెప్పలేరు. ఎవరైనా గుర్తించి చెప్పినా మన ఇగో ఒప్పుకోదు. మనం గెస్ చేసిందంతా కరెక్ట్ కూడా కాకపోవచ్చు. కాబట్టి ఇది అంతా కూడా వేరే వాళ్ళ గురించి తర్వాత మనకు గురించి మనకు సంబంధించి మన భయాలు ఏ రూపంలో ఉంటున్నాయి. ఇప్పుడు నేనున్నాను. నేను నమ్ముతున్నాను. నా భయం నాకు ఖచ్చితంగా కొన్ని భయాలున్నాయి. అవి ఏ రూపంలో ఉన్నాయి అనేటువంటిది ఇది తర్వాత విషయం. ఒక్కొక్కరికి ఒక్కొక్క భయం ఉంటుంది. కొందరికి ఆ మ్యాథ్స్ అంటేనే భయం. కొంతమందికి ఎప్పుడు తెరుస్తాం ఆ మ్యాథ్స్ అన్నట్టుంది. పోస్ట్‌పోన్ ఎందుకు చేస్తున్నారు అనంటే ఆ ఎగ్జామ్స్ వచ్చిన తర్వాత అసలు తేలిన విషయం ఏంటంటే అసలు నాకు అసలు చదవాలనే అనిపించట్లేదు. ఆ పుస్తకం తెరవను. అరే రామ! అది ముందే తెలిస్తే దానికి చక్కగా ఆసక్తిని పెంచుకోవడానికి ఏమేం చేయాలో చేద్దాం కదా! అంటే భయాన్ని గుర్తుపట్టడం కూడా గ్రేటే. సమయాన్ని పూర్తిగా కిల్ చేసేస్తుంది అనంటే అక్కడ ఏదో భయం దాక్కొని ఉన్నట్టు లెక్క. సమయాన్ని పూర్తిగా కిల్ చేస్తుంది అనంటే ఇది అక్కడ కిల్ చేస్తుంది. సో ఇక్కడ సమయాన్ని వేస్ట్ అయిపోతుంది అనే భయము చాలా మంచి భయం అంట. ఆ సమయం వేస్ట్ అయిపోతుందేమో అనేటువంటిది. మనకు 3 సక్సెస్‌లు ఉన్నాయి. ఈ 3 సక్సెస్‌లు తీసుకొచ్చి సమయాన్ని తీసుకొస్తది. ఇంకెవరు తీసుకురారు. కాలమే తీసుకొస్తది. కలిసొస్తది. ఈ 3 సక్సెస్‌లు ఇంపార్టెంట్. ఏంటి అవి? అవి ఔటర్ ఆనందాన్ని ఇచ్చేయి 3. ఏంటివి? ఆరోగ్యం, ఆదాయం, అనుబంధాలు. ఈ 3. ఫ్రెండ్‌షిప్, హ్మ్. రిలేషన్‌షిప్. ఇవన్నీ యజమానికి, వర్కర్‌లకి, టీమ్‌కి మధ్య ఈ అనుబంధాలనేవి ఒక పెద్ద సక్సెస్ అది మామూలుగా కాదు. ఉట్టిగనే వచ్చేది కాదు. డబ్బులు పెడితే కూడా వచ్చేది కాదు. అంత ఈజీ ఏమి కాదు. ఆరోగ్యం అంత ఈజీ కాదు. ఆదాయము అంత ఈజీ కాదు. అది కూడా అంత ఈజీ కాదు. ఇవి ఈ యొక్క అనుబంధాలనేవి. రైట్ కరెక్టే కదా! చాలా జాగ్రత్తగా ఉండాలి. సో, వీటికి సంబంధించినటువంటి జాగ్రత్తను పెంచేటువంటి భయము అసలైన భయం అని అంటున్నారు. సైకాలజిస్టులు, పెద్దవాళ్ళు, గొప్పవాళ్ళందరూ. ఏమంటున్నారంటే, ఈ మూడిటికి సంబంధించినటువంటి జాగ్రత్త ఎంత పెంచితే అవి సరైన భయం. థ్యాంక్ యూ. గుడ్. అది. అట్లా మీరు వింటున్నట్టు చాలా కాన్సంట్రేట్‌గా వినండి. సో, ఈ మూడిటికి సంబంధించి అంటే మనలో అందరికి భయాలు కామన్. కానీ భయాలు డిఫరెంట్‌గా ఉంటాయి. అందులో సరికానివి, సరైనవి కూడా ఉంటాయి. సరికానివి, సరైన అమ్మో! 10థ్ నేను ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉండాలంటే ఫోన్‌ల దగ్గర, దాని దగ్గర జాగ్రత్తగా ఉంటాం. లేదు అంత టైమ్ పాస్‌నే ఎక్కువ కోరుకుంటుందంటే అమ్మ ఎక్కడో సరికాని భయాలు ఉన్నాయి. సరైన భయం లేదు. మనలో జాగ్రత్త ఎంత పెంచుతూ ఉంటే రోజు రోజుకి నా టైం వేస్ట్ అవుతుంది. టీమ్‌కి సంబంధించిన వర్క్ జరగట్లేదు. అట్లయితే నాతోని ఎలా టీమ్ ఉంటారు అని ఆ భయం చాలా మంచి భయం. టీమ్ దగ్గర ఏదో ఒక వర్క్ జరుగుతూ ఉంటేనే, ఒక వర్క్ క్రియేట్ అవుతేనే నెట్ వర్క్ క్రియేట్ అవుతుంది అని జ్ఞానం రావడం మంచి భయం. అది. జ్ఞానాన్ని ఇచ్చే భయం మంచి భయం. జాగ్రత్తను పెంచే భయం మంచి భయం. ముందుగానే తెలుసుకోవాలి. డయాబెటిక్ అందరికి వస్తుందంట. క్యాన్సర్ అందరికి వస్తుందంట. ఎందుకు వస్తుందో తెలుసుకోవాలి. ఈ భయాన్ని పెంచుకోవడం మంచిదే. నేను జాగ్రత్తగా మాట్లాడకపోతే వాళ్ళ తర్వాత ఆ రిలేషన్ సరిగ్గా ఉండదు. ఆ కమ్యూనికేషన్, ఆ స్నేహం సరిగ్గా ఉండదు అని జాగ్రత్తగా మాట్లాడుతూ ఎవరిని డిగ్రేడ్ చేయకుండా ఇది కొంతమందికి అసలుకి
ఆ భయం లేదు అని అంటే ఖచ్చితంగా ఈ 3 దెబ్బతింటాయి. ఆరోగ్యం దెబ్బతింటుంది, ఆదాయం దెబ్బతింటుంది, అనుబంధాలు దెబ్బతింటాయి. జాగ్రత్తగా ఉండాలి. అటువంటి భయాలేందో కనుక్కోవడం చాలా ఇంపార్టెంట్. అంటే ఉపయోగపడే భయాలను కూడా మనం తెచ్చుకోవాలి. ఆసక్తిగా పెంచుకోవాలి. కొంతమందికి పేరు భయం ఉంటుంది. మీరు ఏది పడితే అది ఎవ్రీవన్‌కి అట్లా పెట్టకండి సార్. నేను బయటికెళ్తున్నాను, ఊరికెళ్తున్నాను, నాకు తుమ్మొస్తుంది, దగ్గొస్తుంది. ఆ! అది లావణ్య మ్యామ్ ఐ యామ్ గోయింగ్ టు ఔట్ ఇది ఇది అందరికి అవసరమా? రెస్పెక్టెడ్ మై డియర్ కమాలి గారు. హ్మ్. కదా! యాహ్! పర్సనల్‌గా ఉండాలి. పర్సనల్‌గా పెట్టుకోవాలి. పర్సనల్ గూడా పెడితే అయిపోతుంది. నేను రైట్? పేరు కోసం గూడా భయపడ్డాం. మీరు ఒక పదాన్ని బాగా స్టడీ చేయాలి. ఇప్పుడు రాసి పెట్టుకోండి భారతి గారు. పొసెసివ్‌నెస్ తెలుగులో ఒకవేళ ఇంగ్లీష్ సార్ నాకంత రాదనుకుంటే ఇక తెలుగులో అయినా సరే. చాలా డెవలప్ అయింది టెక్నాలజీ. చాలా డెవలప్ అయింది. హ్మ్. మా చిన్నమ్మాయి టైప్ చేయడం రాకపోతే ఆ స్పీకర్‌ని నొక్కేది. రైమ్స్ పెట్టడం రాదు. అది నేర్చేసుకుంది చిన్నప్పటి నుంచి. అట్లా స్పీకర్ నొక్కి మాట్లాడితే ఖతం వచ్చేస్తది తెలుగు రైమ్స్ అనగానే. వాళ్ళు చూడండి ఎంత తెలివి పెరిగిపోయింది. హ్మ్. చిన్న చిన్న పిల్లలు. టైప్ చేయాలి, రావాలని ఏం లేదు. చాలా డెవలప్ అయిపోయింది. మీకు పొసెసివ్‌నెస్ వాయిస్ రికార్డ్ ఉంటుంది కదా గూగుల్ దగ్గర. పొసెసివ్‌నెస్ అనంగానే దానికి మీనింగ్ ఇన్ తెలుగు అంటే వచ్చేస్తది చక్కగా. ఇంకోటి కూడా ఉంది. స్పీకర్ కూడా ఉంది. చదివి వినిపించేది కూడా ఉంది. మనకది అక్కడ తెలియాలి. నాకు ఈ మధ్య తెలిసింది. చదివి అక్కడ ఇంగ్లీష్‌లో ఉంటే మనకు రాకపోతే అది తెలుగులో చదివి వినిపిస్తుంది. చూడండి అసలకి ఎంతుందో. అంటే ఎదగడానికి మనకి ఎన్నో ఛాన్సెస్ ఉన్నాయి. పాసిబిలిటీస్. నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి. ఓకే. ఈ పదాన్ని తెలుసుకోండి. ఏంటిదది? పొసెసివ్‌నెస్ అనేది. దీన్ని మనం చాలా దాని మీద తెలుగులో చక్కటి వీడియోలు, ఎక్స్‌ప్లనేషన్స్ అన్నీ ఉన్నాయి. భయం ఏ రూపంలో ఉంటుంది అనేది పొసెసివ్‌నెస్‌లో ఉంటుంది. అది చూడండి. రైటా? రాసుకున్నారా అందరూ? హ్మ్. లేదు నాకిక్కడ గుర్తుంటదనుకుంటున్నారా? అట్లా ఉండదది. అమ్మో! మనసుని నమ్మొద్దు. చాలా డేంజర్ అది. గుర్తుపెట్టుకో. ఇంకా మెయిన్ పేపర్‌లో కూడా రాసుకోవాలి. ఆ పేపర్‌ని కూడా మడత పెట్టాలి. తర్వాత గుర్తుంటదో ఉండదో. గజనీ టైప్‌లో వాడు రాసుకుంటాడు కదా చేతిలో. అట్లా. చాలా మర్చిపోతుంటాం మనం. హ్మ్. సో, ఈ పొసెసివ్‌నెస్ అనేది కూడా చాలా మనకున్నటువంటి భయాల్లో ఇది ఒక భయం. ఐ కెన్, ఐ కెన్ అనేది ఎప్పుడూ ఉండాలి. హ్మ్. ఐ కెన్ అని. కలిసి ఉండడం, కలుపుకుపోవడం, కలిపి ఉంచడం ఇది చాలా స్కిల్‌ఫుల్‌కి సంబంధించినటువంటిది. స్ట్రెంగ్త్‌కి సంబంధించినటువంటిది. హ్మ్. నలుగురు నాతో ఉండరేమోననేది కూడా ఒక భయం. వాళ్ళు నన్ను పట్టించుకోరేమోనన్న భయం. వాళ్ళేంది శుభలేఖ నాకియకుండా ఆళ్ళకిచ్చిర్రనేది ఒకటి. ఇలా కొన్ని రకాలుగా మైండ్ డిస్టర్బ్ అయ్యేది కొన్ని వందలు, వేలు ఉంటాయి లక్షల్లో. హ్మ్. అడుగడుగున నిన్ను భయపెట్టేటువంటి మనసుకి ఎన్నో ఉంటాయి. వీటన్నిటికి ఆరోగ్యం మీద పడి, పడి ఉరిమి ఎక్కడ పడతది? ఆరోగ్యం మీద పడతది, లేకపోతే ఆదాయం మీద పడతది, లేకపోతే అనుబంధాల మీద పడతది. ఈ ఔటర్ హ్యాపీనెస్ ఏదైతే ఉందో, ఔటర్ హ్యాపీనెస్, ఇన్నర్ హ్యాపీనెస్ ఈ ఔటర్ హ్యాపీనెస్‌ని క్రియేట్ చేస్తది. ఇన్నర్ హ్యాపీనెస్సే ఔటర్ హ్యాపీనెస్‌ని క్రియేట్ చేస్తది. ఔటర్ హ్యాపీనెస్ ఏంటి? 3. ఈ 3 ఉంటే హ్యాపీ మనకి. ఏంటి మళ్ళొకసారి చెప్తున్నాను. ఏంటది? ఆరోగ్యము, ఫిట్‌నెస్ అండ్ ఆదాయము, ఫిట్‌నెస్. ఇది ఇన్‌కమ్‌లో ఫిట్‌నెస్. అనుబంధాలు. చక్కటి కమ్యూనికేషన్ కలిగి ఉండి 100కి 100 మందితోటి ఉండలేకపోవచ్చు గానీ, ఒక 80% ఆఫ్ ది పర్సన్స్ తోటి మనం హ్యాపీగా ఉండొచ్చు. లేదు ఇద్దరితోనే ఉంటున్నాను, 8 మందితోటి డిష్‌ని అయితుందంటే ఎక్కడనో చూసుకోవాలి. హ్మ్. నాకు ఆళ్ళిద్దరే నచ్చుతున్నారు నన్ను పొగిడేవాళ్ళు. మిగతా 8 మంది నచ్చట్లేదు. కొంతమందికైతే 10 మంది నచ్చరు. ఇంకప్పుడు వెంటనే చెక్ చేసుకోవాలి అనుబంధాల విషయంలో. హ్మ్. కొంచెం వాళ్ళ మీద వాళ్ళు ప్రేమ కలిగి ఉండాలి. పక్కనోళ్ళ మీద తర్వాత సంగతి. వాళ్ళ జీవితము
ఎంతో కోరుకుంటుంది ఆనందాన్ని, దగ్గరుండి వాళ్ళకి కిల్ చేసుకుంటున్నారు ఆ హ్యాపీనెస్ ని. నాకెవరు నచ్చట్లేదు, నేను అట్లా ఒంటరి అయిపోయి అదే లేదు. అసలైనటువంటి హ్యాపీనెస్ చాలా మందితోటి కలిసి ఉండడంతో వాళ్ళలో ఇన్నర్ పవర్ పెరుగుతుంది, ఇన్నర్ హ్యాపీనెస్ పెరుగుతుంది అని అంటే వాళ్ళని అర్థం చేసుకునే వాళ్ళ సంఖ్య, అభిమానించే వాళ్ళ సంఖ్య పెరుగుతుందని సింపుల్ బండగుర్తు అనమాట. ఇది పెరుగుతుందంటే వాళ్ళు డోకా లేదు, ఇన్నర్ పవర్ వాళ్ళకి పెరుగుతుందని అర్థం. వాళ్ళని అర్థం చేసుకునే వాళ్ళ సంఖ్య, వాళ్ళని అభిమానించే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. వాళ్ళకి ఇక్కట్లు ఉండవు, ఇంకా చెప్పట్లే అనేది ఇంకా బండ గుర్తు. సో ఈ బయట హ్యాపీనెస్ గురించి 3 చెప్పుకున్నాము. ఇప్పుడు ఇన్నర్ హ్యాపీనెస్, ఇన్నర్ ఎనర్జీ గురించి. ఇది అవుటర్ ఎనర్జీ, ఇన్నర్ ఎనర్జీ నిన్న చెప్పినటువంటిదే, అదే మళ్ళీ రోజుకొకటి కాదు, 3 స్టమక్ ఎనర్జీ, గట్ ఎనర్జీ, అది టోటల్ హార్ట్, బ్రెయిన్ అన్నిటినీ ఇంపాక్ట్ చేస్తుంది. గట్కి సంబంధించి అది ఎంత క్లీన్ గా ఉండి ఎంత పవర్ఫుల్ గా ఉంటే అంత మంచిది. గట్, స్టమక్ ఎనర్జీ అండ్ మైండ్ ఎనర్జీ అండ్ ఫిజికల్ బాడీ ఎనర్జీ, రెస్ట్. ఈ మూడిటికి సంబంధించి కూడా ఈ యొక్క హ్యాపీనెస్ కి వెళ్లకుండా సరికాని భయాలు అడ్డుపడుతుంటాయి. వాటిని గుర్తించాలి. బయట వాటిని కనిపెట్టడం తర్వాత సంగతి, ముందు లోపటి వాటిని కనిపెట్టడం అనేది ఇంపార్టెంట్. ఏంటి? స్టమక్ ఎనర్జెటిక్ గా ఉండకుండా, ఉండనీయకుండా చేసే భయాలు ఉంటాయి. మైండ్ హ్యాపీగా, పీస్ఫుల్ గా, కూల్ గా, కామ్ గా ఉండనీయకుండా చేసేటువంటి భయాలు ఉంటాయి. శరీరం రెస్ట్ తీసుకుంటే కష్టం 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 కష్టం, పొద్దుగోకులు కష్టం, నాకు తిరగాలనిపిస్తుంది, ఆడ పని పెట్టుకొని ఈడ పని పెట్టుకొని, అసలు దానికి రెస్ట్ ఇచ్చే ముచ్చటే లేదు. తక్కువ. అప్పుడప్పుడు 12 అయిపోయింది ముచ్చట్లు పెట్టి, వెంటనే మళ్ళీ పొద్దున్నే స్కూల్ అని అదని లేస్తూనే ఉన్నారు. అంటే గుర్తుపెట్టుకోవాలిగా, నేను పెట్రోల్ కొట్టించుకోలేదు, ఖచ్చితంగా కొట్టించుకోవాలి అని గుర్తుపెట్టుకోవాలిగా. అది కూడా లేదు. అసలు నేను ఈ రోజు రెస్ట్ ఇవ్వలేదు, నా యొక్క శరీరానికి రెస్ట్ ఇవ్వలేదు. ఖచ్చితంగా అది రెస్ట్ ఇస్తేనే ఆ ఇన్నర్ హ్యాపీనెస్ క్రియేట్ అవుతుంది, తర్వాత అది అవుటర్ హ్యాపీనెస్ ని క్రియేట్ చేస్తుంది. ఈ రెస్ట్ ఇవ్వకుండా చేసిన భయం ఏంటి అనేది చూసుకోవాలి. అది ఇన్నర్ భయాలు. అవుటర్ భయాలను తర్వాత తర్వాత దాన్ని గుర్తించడం అనేది, ముందు మనలో ఉండి మన దగ్గరే ఉన్నటువంటి దాన్ని గుర్తించడం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. ఇది లేకపోతే సమయం కిల్ అయిపోతూ ఉంటుంది. పాపం మనకు అమాయకులం ఈ విషయంలో, తెలిస్తే జ్ఞానవంతులం అవుతాం. ఎంత కష్టపడుతుంటారు, కానీ ఎందుకు సొల్యూషన్ దొరకట్లేదు అనేది తెలియదు. ఇంటి దొంగను అందుకే ఈశ్వరుడు అని పట్టలేదు అంటారు. ఈ చిన్నది తెలిస్తే అందరికీ మంచి పేరు తెచ్చుకోవాలని, క్లాప్స్ కొట్టించుకోవాలని, సక్సెస్ అవ్వాలని, సంపాదించుకోవాలని, లైఫ్ స్టైల్ అద్భుతంగా ఉండాలని అందరికీ ఉంటుంది. కానీ ఈ బయట హ్యాపీనెస్ ని, ఇన్నర్ హ్యాపీనెస్ ని కిల్ చేసేటువంటి సరికాని భయాలు ఏంటి అనేది చూసుకో. ఇక ఇప్పుడు సరికాని భయాలు ఏమున్నాయో అని, అవసరమైంది ఏందో తెలుసుకుందాం. ఇన్నర్ గా అవసరమైంది 3: స్టమక్ రెస్ట్, స్టమక్ స్ట్రెంగ్త్. ఓకే, మైండ్ రెస్ట్, మైండ్ స్ట్రెంగ్త్, బాడీ రెస్ట్, బాడీ స్ట్రెంగ్త్. ఈ మూడింటిని ఆపేటువంటివి, అడ్డుపడే భయాలు ఏంటివి? జాగ్రత్త పెంచే, జ్ఞానం పెంచే, సమయాన్ని సద్వినియోగం చేసేటువంటి మంచి భయాలు ఏంటి? మంచి భయాలు కావాలి. మంచి భయాలు కావాలి. అమ్మో, నేను సరిగ్గా ఇప్పుడు కొంచెం కొనుక్కు తీసి రెస్ట్ తీసుకోకపోతే నేను ఇంకా చాలా క్వాలిటీ అనేది పోతుంది, నేను పనిని సరిగ్గా చేయలేను. ఇది మంచి భయం, మంచి భయం. సో ఈ మంచి భయాలు అనేది చాలా అవసరం. వజ్రాన్ని వజ్రంతో కోసినట్టు భయాన్ని భయంతో కొట్టేసేయాలి. అంటే జాగ్రత్తతోటే చేయాలి. ఓకే, ఇది మనం తెలుసుకోవాల్సింది. ఈ యొక్క సరికాని భయాలని, వాటిని మాత్రం మనం ఫైండ్ అవుట్ చేయాల్సిందే. వాటికి మందు సరి అయినటువంటి భయమే. ఓకే, ఇక ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ది,
ఆసక్తిని పెంచుకోవాలి అని మనం చెప్పుకున్నాం. సెకండ్‌ది ఏంటంటే, మనస్సు మీద ఒక చాలా ఫోకస్డ్‌గా ఉండడం. అలర్ట్‌గా ఉండడం. మనసు మీద చాలా అలర్ట్‌గా ఉండడం. ఎమోషన్స్ మీద చాలా అలర్ట్‌గా ఉండడం. ఇది రెండవది. హ్మ్. దొంగ ఎక్కడనో దొరికింది. అసలు ఎవరు దొంగ అనేది తెలిసింది. ఇక పట్టుకోవడానికి అలర్ట్‌గా ఉండాలి. అలర్ట్‌గా ఉండాలి. సాయంత్రం కాగానే చక్క తలుపులు ఎందుకేసేస్తున్నాం? దోమలొస్తాయి. కట్టడి చేసేస్తున్నాం గదా! ఎందుకంటే ఆ సమయం మనకు అర్థం. అట్లాగే ఇవి ఎంటర్ అయినటువంటి భయాలు సమయంలో మనం చాలా అలర్ట్‌గా ఉండాలి. మనసుకి మరి ఆ ఇంద్రియ నిగ్రహము శక్తి పెరగాలంటే అందుకే మరి ఇందాక చెప్పింది నేను. ఈ 3 ఆనందాల్ని ఇన్నర్‌లో డెవలప్ చేసుకోవాలి. 3 రెస్ట్‌లు, ఈ 3 స్ట్రెంగ్త్‌లు పెంచుకుంటే అప్పుడు మైండ్ మీద పట్టొస్తుంది. రెస్ట్ లేకపోతే పట్టు రాదసలు. అయిపాయి చేతులోంచి జారిపోయినట్టే. రెస్ట్ లేకపోతే. స్టమక్ రెస్ట్ లేకపోతే ఆరోగ్యం దగ్గర పోయినట్టే. ముచ్చటే లేదు. హ్మ్. స్టమక్‌కి సంబంధించినటువంటి గట్ హెల్త్, గట్ ఫిట్‌నెస్ అనేది చాలా చాలా అవసరము. అది కేవలము ఆరోగ్యం కోసమే కాదు. ఆదాయం కోసం, ఆనందం కోసం గూడా ఇంపార్టెంటే. హ్మ్. ఆ గట్ హెల్త్ గూడా నీ యొక్క మాటలకి, పవర్‌ఫుల్ పదాలకి అన్నిటికి ఇంపార్టెంటే. అసలు నీ సృష్టి అందుకే నాభి నుంచే పుట్టాడు ఆ బ్రహ్మ అని అంటారు. ఆ సృష్టి అక్కడి నుంచి జరిగిందంటారు. అంతేనా చూసారా ఫోటో? పద్మం. పద్మనాభుడు అంటే ఎక్కడి నుంచి? నాభి అంటేనే అది. పవర్‌ఫుల్ ప్లేస్. దాన్ని ఆరా అంటాం. దాన్ని మనం తెలుసుకోవాలి. గట్ హెల్త్ ఎంత ఇంపార్టెంటో. అది కేవలం శరీరానికి సంబంధించిందే కాదు. మనసుకి, సోల్‌కి కూడా సంబంధించింది. అందుకనే దాని దగ్గర ఏ భయం అందులోకి ఎళ్ళకనీయకుండా, ఆ మంచిలోకి, ఆ ఆనందంలోకి ఎళ్ళనీయకుండా ఏ భయం చేస్తుంది అనేది తెలుసుకున్న తర్వాత, ఇక అక్కడి నుంచి మనసు మీద అలర్ట్‌గా ఉండడం నేర్పాలి. వాటికి సరైనటువంటి భయాలను అందించాలి మనసుకి. నువ్వు మంచి పేరు మిస్ అవుతావు జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది నాకు తెలిసినటువంటి వాళ్ళు ఎంత సేవ చేసినటువంటి వ్యక్తి. చాలా గొప్ప పనులు చేశాడు. గొప్ప పనులు అతను. కానీ ఒక్క దగ్గర అసలకి ఆ ఒక్క దగ్గరనే మొత్తం నాశనం చేసుకున్నాడు. ఆయన పేరు చెప్తేనే బీపీ అందరికి. ఏంటి? అంటే నోరు తెరిస్తే తిట్టడం బూతులు. హ్మ్. గోవింద మొత్తం ఆయన కిరీటం పెట్టాలనుకున్నోళ్ళు కూడా తీసి అవతల కొట్టారు. ఏం లేదు. నీకు నువ్వు దేనితో పడేసుకుంటావనంటే నీకు ఆ మాటతోటే పడేసుకుంటావు. ఎంతైనా సరే, ఎంత కష్టపడు. నేను మంచి అని అనుకునేది కూడా ప్రమాదమే అది. ఉన్న మంచి పోతదేమో అంటే మాట దగ్గర జాగ్రత్త ఉంటది. అది సరైన భయం. హ్మ్. నేను మంచి చేస్తాను అనేది కూడా ఆ మాటల్లో సరైనటువంటి మాటలు రాకుండా చేస్తది. నేను అందరికి సాయం చేస్తున్నాను. నేను అందరికి మంచి చేస్తున్నాను. నేను అందరి గురించి ఆలోచిస్తున్నాను. నా కుటుంబం గురించి నేను ఆలోచిస్తున్నాను. ఈ అన్నీ కూడా ఏం పెంచుతదనంటే, ఆ మాటల్లో ఫ్రీక్వెన్సీనంతా తగ్గించేస్తది. దానివల్ల గూడా ఎత్తి పాతాళానికి ఎత్తేసినట్టుగా మొత్తం అతనికున్నటువంటి ఏ పేరు కోసమైతే తపించాడో, ఏ ప్రతిష్ట గురించి తప్పించాడో, ఆ చప్పట్లు పోయి ఇక్కట్లే సో, ఎక్కడ లేడు అలర్ట్‌గా? ఈ ఇన్నర్ ఎనర్జీ దగ్గర లేడు అసలు. ఇన్నర్ ఎనర్జీ దగ్గర లేడు. వాటికి సంబంధించిన పర్టిక్యులర్ టాపిక్స్ దగ్గర మనసు దగ్గర అలర్ట్‌గా లేడు. ఇది నాకు తెలిసిన తర్వాత నేను ఇంకా జాగ్రత్తగా ఉండడం. ఎందుకే నాకు ఎందుకంటే వాళ్ళు మనకు అద్దాలు లాంటి వాళ్ళందరూ. అమ్మా! అయితే మనం గూడా జాగ్రత్తగా ఉండాలి ఈ పాయింట్‌లో అని అర్థమైంది. హ్మ్. అప్పటిదాకా నాకు గూడా తెలీదు. సో, ఒకానొక సందర్భంలో చిన్నప్పటి నుంచి ఒకటుంటది. "ఏయ్! నువ్వు నాతోటే మాట్లాడాలి. నువ్వు నాతోటే ఉండాలి." ఎవరైనా మన వాళ్ళు, మన ఫ్రెండ్‌లు వేరే వాళ్ళతోని మాట్లాడినా ఇబ్బంది. ఓకే. జాగ్రత్త తీసుకోవడం వేరు. కానీ నన్ను పట్టించుకోరేమోననేటువంటి ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంది చూసారా? అది మళ్ళీ భయమది. పెద్ద భయం. ఇది గూడా వచ్చేటప్పుడు మనసు జాగ్రత్తగా ఉండాలి. భయం అనేది. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటది. ఐ కెన్ అనేది ఉండాలి. ఐ కెన్. ఎవరంత దర్జాగా ఇట్లా హాయిగా ఉండగలరంటే ఎవరికొ
ఎవరికైతే స్కిల్ ఉంది నాకు అని అనుకుంటారో, ఎవరికైతే నా అభివృద్ధి నా చేతిలోనే ఉంది అనుకుంటారో, ఎవరికైతే పనొచ్చో వాళ్ళకి భయం ఉండదు. నన్ను వాళ్ళు తొక్కేస్తారు. ఎవరిని తొక్కేయలేరు. నువ్వు నేర్చుకోవాల్సింది నేర్చుకుంటూ వెళ్ళిపోతే ఇంకా అంతే. ఇంకా ఎవరైనా సరే అందరికి కావాల్సింది నేర్చుకునేటోళ్ళు, పనొచ్చినోళ్ళే. ఇది అప్పుడు ఎవరి గురించి ఇబ్బంది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మీటింగ్ లో అనుకుందాం, ఒక వ్యక్తి అందరినీ పొగుడుతున్నాడు, కానీ హరిప్రసాద్ని పొగడట్లేదు. అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్, అందరినీ పొగుడుతున్నాడు, హరిప్రసాద్ని పొగడట్లేదు. అందరి పేర్లు చెప్పి నా పేరు చెప్పలేదనుకో, అందరి పేరు చెప్పి ఆయనకున్న భయం ఏంటంటే ఇతన్ని పొగిడితే ఎక్కడ పేరు వస్తుందో అని భయం ఉండొచ్చు. అర్థమైందా? ఇప్పుడు నేను అయ్యో నా పేరు రాలేదు కాబట్టి, పొగడలేదు కాబట్టి నేను సక్సెస్ గానేమో అని నేను అనుకుంటే నాకు స్కిల్ ఉన్నట్ట? నాకు రావాల్సింది, ప్రాప్తించాల్సింది ప్రాప్తించక మానదు అనేటువంటి జ్ఞానం ఉంటే ఓకే, అసలు భయమే లేదు. నేను రాయాల్సింది, చేయాల్సిన ప్రయత్నం చేసిన, ఎగ్జామ్ అయిపోయింది, దట్స్ ఇట్, అంతే. రావాల్సింది ఏదుందో అది వచ్చేస్తుంది, ఇంకా భయం లేదు. వాళ్ళు వీళ్ళు మనకి ఇచ్చేటువంటి పేరు వల్ల మనకు వచ్చేదేమి అంతేమి ఉండదు. వాళ్ళు అంటే నేను ఒకవేళ పేరు చెప్తే వాళ్ళకి ఇంకెక్కువ పీవీ వచ్చేస్తుందేమో, ఇన్కమ్ వచ్చేస్తుందేమో, ఎక్కడికి ముందుకు వెళ్ళిపోతారు అనే భయం అతనికి ఉండొచ్చేమో, కానీ మనకు మాత్రం ఆ భయం ఉండకూడదు. అయ్యో నా పేరు చెప్పలేదు, ఆయనకు నేనంటే ఇష్టం లేదేమో, ఆయన నన్ను పట్టించుకోవట్లేదు. ఈ భయాలు అన్ని కూడా ఏ రూపంలో చిన్న చిన్న ఇంత రూపంలో ఉంటాయంటే ఇదే మరి లోపల అంతా డిస్టర్బ్ చేసేటువంటి, మనం డిస్టర్బ్ చేసేటువంటిది ఇది. ఎవరికి ఉండదనంటే ఎవరైతే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉండి పని మీదనే పెట్టుకొని వాళ్ళ స్కిల్ మీద ఆసక్తి పెంచుకుంటుంటారో వాళ్ళకి ఎటువంటి డోకా ఉండదు. శిష్యుడు సిద్ధంగా ఉంటే గురువు వస్తాడు అనేది పాయింట్ ఉంటే, సో మనసు దగ్గర చాలా అలర్ట్ గా ఉండాలి, సరికాని భయాలన్నీ తీసేయాలి. మీకు ఇంకా ఇంట్రెస్టింగ్ గా బోరా ఇది అట్లా వెళ్ళిపోతున్నాను దంచుకుంటూ? ఇంట్రెస్టింగ్ గా ఒకటి చెప్తాను చూడండి. ఈ ఒకసారి సీనియర్ స్వామీజీ సన్యాసి ఒక ఉన్నారు, సీనియర్ సన్యాసి, ఒక జూనియర్ సన్యాసి ఉన్నారు. ఓకే, ఈయన గురువు సీనియర్, ఒక గురువు దగ్గర సీనియర్లు అనమాట ఇద్దరు. సో ఆ జూనియర్ పరిగెత్తుకుంటూ వచ్చి భయపడుతూ ఉన్నాడు. భయపడుతూ వస్తే ఏమైంది అని అంటే, ఫలానా పులి వెంటాడింది, నేను భయపడుతూ వచ్చాను అని అన్నాడు. అప్పుడు ఈ సీనియర్ ఏమన్నాడంటే నవ్వాడంట. నవ్వి, నీకు ఇంకా ప్రాణభయం పోలేదా నీకు అని, నువ్వేం జయించావు, ఇంకా ప్రాణభయమే పోలేదు నీకు అని పెద్ద క్లాస్ పీకాడంట. క్లాస్ పీకితే కొంచెం మనోడు సరే దాన్ని అర్థం చేసుకున్నాడు. అప్పుడు సీనియర్ని అడిగాడు, మాస్టర్ కొంచెం వాటర్ కావాలి అని. అంటే వాటర్ ఇవ్వడానికి లోపలికి వెళ్ళాడు క్లాస్ పీకడం అయిపోయిన తర్వాత. ఇతను ఏం చేశాడు, తన సంచిలో ఉన్నటువంటి ఒక నాణ్యాలను తీసుకొని ఆ గడప దగ్గర వేసాడు. ఎవరు? ఈ జూనియర్ సన్యాసి వేసాడు. తను నీళ్లు తీసుకొస్తూ గడప దాటిపోయి అక్కడ ఉన్నటువంటి నాణ్యాలను చూసి గబుక్కున ఒక్క ఉదుటిని లేచి జంప్ చేసి అవతలకి పడ్డాడు. దేనికి? దాని మీద కాలేయడానికి ఒకేసారి భయపడి. అంటే గురువు గారు, నేను ప్రాణభయము జయించలేదు, మరి మీరు డబ్బు భయం కూడా జయించలేదు కదా. ఓకే, ప్రాణభయము నా శరీరాన్ని ఏదైనా బాధ పెట్టచ్చు, ఇప్పుడు ఏదైతే ఉందో దీని మీద తెలియక అడిగిస్తే అదేం ఫీల్ అవ్వదు కదా, ఎందుకు అంత భయం పడ్డారు? ఇంకా మీ లోపల ఏ భయం దాక్కొని ఉంది? అవునా? ఇప్పుడు పులి మీద పడుతుందంటే అది కామన్ భయం.
ఓకే. దాన్ని తప్పించుకోవడం తెలివైన భయం. సరియైన భయం. మరి ఇప్పుడు మీరు సరైన భయంలో ఉన్నారా? సరికాని భయంలో ఉన్నారా అని. ఈ పాయింట్ అర్థమైందా? హ్మ్. ఎంత చక్కగా జూనియర్ సన్యాసి చూడండి అతనికి చెప్పాడు. హ్మ్. ఎవరు సరియైన భయంలో ఉన్నారు? ఎవరు సరికాని భయంలో ఉన్నారు? ఇంకా మీ మనసులోంచి నేను సంసారాన్ని వదిలాననుకుంటున్నావు గానీ, ఆ భయాన్ని మాత్రం వదలలేదు. హ్మ్. అది. సో, డియర్ ఫ్రెండ్స్ మనసుని అలర్ట్‌గా ఉంచడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయము. ఇది ఎవ్వరికైనా సరే, ఎవ్వరికైనా సరే. మనం తెలుసుకోవడం గొప్ప కాదు. మనము మనకున్న కనీసము ఈ చదువు నాకు అవసరం అనుకున్నప్పుడు, ఆ చదువుని చదవనీయకుండా చేస్తున్న భయమేంది పెద్ద పెద్ద భయాల సంగతి తర్వాత. హ్మ్. అసలు మనీ అంటేనే మనీని క్రియేట్ చేయడం అంటేనే భయపడుతున్నామా మనం అనేది ఒకటి చూసుకోవాలి. కనీసం మన ఆరోగ్యం కోసమైనా సరే నేను మనీని క్రియేట్ చేసుకోవడం. మనకు కావాల్సిన దాని గురించైనా సరే. ఇది నాకు అవసరం అని తెలిసినా గూడా దాన్ని నేర్చుకోకుండా ఉండి దాన్ని తప్పించుకోవడం అనేటువంటిది ఒకటి. కారణం లేకపోతే సరైనటువంటి కారణం లేకపోతే తెలీదు. మూడవది ఈ 3 ఏవైతే ఉన్నాయో ఎలా గుర్తుపట్టాలి అనంటే సక్సెస్ పిల్లవాడికి చదువులో ఉంది. సంపాదన, తర్వాత అనుబంధాలు. ఈ మూడిటికి వెనక లాగుతున్నటువంటి అవి ఏంటి భయాలు అనేది అక్కడ దొరుకుతాయి. వాటి గురించి సమయం కేటాయించట్లేదు. అది అవసరం అని తెలిసినా గూడా నా మనసు ఒప్పుకోవట్లేదంటే దాని దగ్గర అలర్ట్‌గా ఉండి, అక్కడే ఉంది దొంగ అని చెప్పి వెతకడం అనేది స్టార్ట్ చేయాలి. ఈ పర్టిక్యులర్ పాయింట్‌లోనే ఉంది. ఇక్కడే దాక్కొని ఉంది అనేది చాలా ముఖ్యము. ఆ విషయం దగ్గరనే దొరుకుతుంది. ఇంకా వేరే విషయాల దగ్గర దొరకదు. హ్మ్. నేను ఎందుకు అంతగా ఫీల్ అవుతుంది నా మనసు? హ్మ్. ఇతనికి ఇవ్వకుండా ఇప్పుడు ఈ సారున్నారు. హ్మ్. ఈ సారికి ఇవ్వకుండా నేను ఈ సారికి ఛాన్స్ ఇచ్చాను. ఓకే. ఆ! ఈ సారికి ఇవ్వకుండా ఈ సారికిచ్చాను. ఏకి ఇయ్యకుండా బికిచ్చాను. ఇప్పుడు బి ఫీల్ అవ్వాలా? ఇంటే ఇంక అంతే భయంలో ఉన్నట్టే. డిస్టర్బ్ అయ్యాడంటే భయంలో ఉన్నట్టే. బి. ఓకే. కాన్ఫిడెంట్ ఉంటే నేను అవసరం అనుకుంటే నాకే ఇస్తారు అని అనుకోవాలి. అంతే. అది ముఖ్యమైనటువంటిది. దాన్నక్కడ మనం తెలుసుకోవాలి. ఇక ఫోర్త్ వన్ ఎక్కడ కనిపెట్టాలో గూడా మనం తెలుసుకున్నాం. ఫస్ట్ వన్ ఏంటి? భయాలు కామన్. డిఫరెంట్ డిఫరెంట్ రూపాల్లో ఉంటాయి. ఓకే. రెండోది సరికానిది, సరియైన భయాలుంటాయి. మనసుని అలర్ట్‌గా సరైన భయాల్లోకి తీసుకెళ్ళాలి. జాగ్రత్త పెంచుతుంది అనంటే, సంపాదన పెంచుతుందంటే అది మంచి భయము. చదువును పెంచేలా చేస్తుందంటే మంచి భయము. భయాన్ని భయంతోటే, వజ్రాన్ని వజ్రంతోటే కోయాల్సిందే. భయం లేకుండా ఎవరైనా ఉంటారంటే అసాధ్యము. అసాధ్యము. అంతే. భయం లేకుండా ఎవ్వరు ఉండే ముచ్చటే లేదు. వాళ్ళ భయాలు ఆళ్ళకుంటాయి అంతే. ఎవ్వరికైనా సరే. హ్మ్. తోడికైనా ఫ్యామిలీ అంటే భయముంటది. వాళ్ళ మీద బెంగుంటది. హ్మ్. అది లేకుండా ఉండడు. ఎక్కడో ఒక దగ్గర. మంచోడికి మంచి గురించైనా భయముంటది. సో, అందులో సరైన భయాలేంటి? నలుగురికి ఉపయోగపడేదేంటిది? లోక కళ్యాణానికి ఉపయోగపడే భయాలేంటి? అని. సో, నాలుగవది నియమాలు, సంకల్పాలు చాలా చాలా ఇంపార్టెంట్. సరైన భయాలని గుర్తుపట్టడానికి. వాటితోటి సావాసం చేయడానికి. సరైన భయాలతోటి సావాసం చేయడానికి నియమాలు. ఏదైనా సంకల్పం పెట్టుకోవడం. నాకు ప్రెజెంటేషన్ అంటేనే కొత్త వాళ్ళకి చెప్పడం అంటేనే ఒకలాంటి ఇది ఉంది. అనంటే 100 ఫ్యామిలీస్‌కి నేను నా కంపెనీని, వెల్‌నెస్‌ని రీచ్ చేయాలి. ఆ కంపెనీలో నేను బెస్ట్ కమిషన్‌ని నేను తీసుకోవాలనంటే, బెస్ట్ ర్యాంక్‌ని తీసుకోవాలంటే ఖచ్చితంగా వెళ్ళాలి. అది అవసరం. అట్లయితేనే కంపెనీ ఉట్టిగా ఎందుకిస్తది కంపెనీ? నలుగురిలోకి సమాజంలోకి తీసుకెళ్తేనే, ఇంటింటికి తీసుకెళ్తేనే ఇస్తది. సో, ఈ యొక్క సంకల్పం 100 మెంబర్స్‌కి నేను రీచ్ చేయాలి. ఓకే. టీచ్ చేయాలి. అనేటువంటి సంకల్పం పెట్టుకుంటే, ఆ నియమం ఏదైనా ఉంటే, అట్లాంటి నియమాలు, సంకల్పాలు ఓ 40 డేస్ అని, ఇలాంటిది ఏదో ఒకటి పెట్టుకుంటే మనం ఆ భయాన్ని జయించగలుగుతాము. ఓకే. ఇది ఇక ఫిఫ్త్ వన్ నేను చెప్తాను. ఒక్కసారి ఇవి చూడండి. కొంచెం మైండ్ రిలాక్స్ అయితది.
మనం తోసేస్తున్నాం. అందుకే మనం భయాన్ని జయించాలి అంటే భయాన్ని ఎదుర్కోవాలి. మనం గనక ఏ పనినైతే జయించాలి అని అనుకుంటున్నామో ఆ పనిని ఫేస్ చేయాలి, ఆ పనిని పూర్తి చేయాలి. ఎన్ని ఆలోచనలు ఎన్ని భయాలు వచ్చి ఆపినా ఆ పని చేసి తీరాలి. అప్పుడే మనం ఆ భయాన్ని జయిస్తాం. ఉదాహరణకి నా స్నేహితుడు ఒకడు పెద్దగా చదివేవాడు కాదు. దానితో ఎలా లైఫ్లో సెటిల్ అవుతాను అని ఎక్కువగా భయపడేవాడు. కానీ ఒకరోజు నిర్ణయించుకున్నాడు, కూర్చున్నాడు, ఎంతో భయం అనుకున్న చదువుని చదవడం మొదలుపెట్టాడు. బ్యాంక్ ఎగ్జామ్స్కి ఎక్కువగా ప్రిపేర్ అవ్వడం చేశాడు. తర్వాత అతనికి ఒక మంచి బ్యాంక్లో జాబ్ వచ్చింది. ఎప్పుడైతే తన ఫియర్ అంటే చదవడం అనేది ఫియర్ అనుకున్నాడో దాన్ని పోస్ట్ పోన్ చేస్తూ వచ్చాడు. కానీ ఎప్పుడైతే దాన్ని ఎదిరించాలి అని అనుకున్నాడో అతను ఆ భయాన్ని జయించాడు. సో మీరు ఏ విషయంలో భయపడుతున్నారు అదేంటో చూడండి, ఆ పనినే ఎలాగైనా చేయండి, మీరు భయాన్ని అధిగమిస్తారు. మనం ఎగ్జైట్మెంట్గా మార్చేద్దాం. ముందు మీకు ఆ భయం రావడానికి కారణమైన నెగిటివ్ ఎక్స్పెక్టేషన్, ఆ నెగిటివ్ థాట్ ఏమిటో చూడండి. ఇప్పుడు దాన్ని కొంచెం పాజిటివ్. నేను చదివితే నాకు మంచి మార్కులు వస్తాయి, చదివితే ఎమ్మటే అర్థమవుతుంది అని అంటే వెంటనే దాని మీద ఎగ్జైట్మెంట్ని అంటే ఆసక్తిని పెంచుకోవాలి. ఆలోచించండి. అంటే ఇప్పుడు మీరు ఒక ఇంపార్టెంట్ వర్క్ స్టార్ట్ చేయాలి, కానీ దాన్ని వాయిదా వేస్తున్నారు. కొంచెం సేపు సినిమా చూద్దామని, కొంచెం సేపు నిద్రపోదామని. ఇలా చేయడం వల్ల మీరు ఈ పని నుంచి ఎస్కేప్ అవ్వచ్చు అని అనుకుంటున్నారు. కానీ ఆ పని మీరు ఎప్పటికైనా చేయాల్సిందే. సో ఈ థాట్ని గుర్తించండి. ఇప్పుడు ఈ థాట్ని కొంచెం పాజిటివ్గా మార్చండి. ఇదంతా కష్టం కాదు, కొంచెం స్టార్ట్ చేస్తే ఈ పని ఈజీగా అయిపోతుంది అని మన ఎక్స్పెక్టేషన్ని అంటే మన నెగిటివ్ ఎక్స్పెక్టేషన్ని కొంచెం పాజిటివ్గా మార్చుకుందాం. ఇప్పుడు ఇంకొక గేర్ వేద్దాం. ఇప్పుడు మన ఎక్స్పెక్టేషన్ని పూర్తిగా పాజిటివ్గా మార్చాలి. ఈ పని పూర్తి చేస్తే నేను చాలా హ్యాపీగా ఉంటాను, ఈ పని కనుక నేను పూర్తి చేస్తే నాకు ఇష్టమైన టీవీ సిరీస్ నేను చూడవచ్చు, ఈ పని చేస్తే నాలో ఎగ్జైట్మెంట్ వేరే లెవెల్లో ఉంటుంది, నేను చాలా ఆనందంగా బయటకు తిరగగలను అని అనుకోండి. ఇలా చేయడం వల్ల ముందు మీ నెగిటివ్ ఎక్స్పెక్టేషన్ కొంచెం పాజిటివ్గా మారుతుంది. అలాగే తర్వాత అది ఆ పని పూర్తి చేసే ఎగ్జైట్మెంట్గా మారుతుంది. సో గుర్తుంచుకోండి, ఒక పని చేయడానికి నెగిటివ్ ఎక్స్పెక్టేషన్ని ముందు కొంచెం పాజిటివ్ ఎక్స్పెక్టేషన్గా మార్చుకుని తర్వాత దాన్ని ఒక ఎగ్జైట్మెంట్గా మార్చుకుంటే మీ భయం పారిపోతుంది. ఎక్స్పెక్టేషన్ ఉంటే భయం పెరుగుతుంది. ఎక్స్పెక్టేషన్ మనుషుల మీద కానీ రిజల్ట్ మీద కానీ ఎక్స్పెక్టేషన్ ఉంటే భయం పెరుగుతుంది. ఓకే, ఎవరైతే నా పని సజావుగా సాగాలి, విఘ్నాలు ఉండకూడదు అనుకుంటారో ఈ పాయింట్స్ని బాగా మర్చిపోవద్దు. రాసుకున్నంత మాత్రం మనకు గుర్తుంటాయని లేదు. నెక్స్ట్, స్టావ్ ఫియర్. భయం ఏం తింటుందో మీకు తెలుసా? అవును, ఈ పాయింట్ చూడండి ఎంత ఇంపార్టెంట్. మీరు విన్నది కరెక్టే. భయానికి ఇష్టమైన భోజనం ఉంది. అదేమిటో తెలుసా? భయానికి ఇష్టమైన భోజనం సమయం. ఎలాగనుకుంటున్నారా? ఇప్పుడు మీకు ఒక పని చేయాలి అంటే భయం వేసింది, అప్పుడు ఏం చేస్తారు? ఆ పనిని చేయకుండా అవాయిడ్ చేస్తారు. ఇప్పుడు ఆ భయం మీ సమయాన్ని తినేస్తూ ఆ పనిని చేయకుండా మిమ్మల్ని ఆపుతుంటుంది, మీ సమయాన్ని కొంచెం కొంచెం తినేస్తూ ఉంటుంది. ఇలా మీ భయం మీ సమయాన్ని తినేస్తుంటుంది. మరి ఈ భయాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి? ఆ భయాన్ని మీరు మార్చాలి. దానికి మన సమయాన్ని భోజనంగా పెట్టడం మానేయాలి. ఈట్ దట్ ఫ్రాగ్ అనే పుస్తకంలో బ్రియాన్ ట్రేసీ ఇదే చెప్తారు. ఈ పుస్తకం టైటిల్ కూడా చూడండి, ఈట్ దట్ ఫ్రాగ్. ఈ టైటిల్ మీకు ఆ సమయాన్ని వేస్ట్ చేసే ప్రతి ఒక్కటి ఒక కప్పతో సమానం అంటారు. ఫ్రాగ్ అనే లెటర్ని చూడండి. ఇక్కడ రచయిత ఫ్రాగ్ ని ఒక భయంగా మనకి చెప్తున్నారు. ఆ ఫ్రాగే మనం చేయాల్సిన పని లేదా భయం. అంటే ఏదో ఫియర్ వల్ల మనం ఆ పని చేయలేకపోతున్నాం, అది మన టైంని తినేస్తుంది. సో ఒక పని చేయాలంటే మనకి భయం పుట్టిందంటే నెక్స్ట్ స్టెప్ మనం ఆ పని చేసి తీరాలి. వీ షుడ్ ఈట్ దట్ ఫ్రాగ్. మొహమాటం, సందేహం, భయం ఇలాంటివి ఏదైనా మీ పని నుంచి మిమ్మల్ని డిలే చేస్తుంటే గుర్తుంచుకోండి, యూ షుడ్ ఈట్ దట్ ఫ్రాగ్. అంటే వెంటనే ఆ పని చేసేయాలి. ఆ భయానికి సమయాన్ని మీరు భోజనంగా పెట్టకుండా ఆ భయాన్ని మీరే తినేయాలి. చివరిగా లాస్ట్ వన్, బ్రింగ్ అవుట్ ద సూపర్ పవర్స్. మార్వెల్, డీసీలోని సూపర్ హీరోస్కే కాదు, ప్రతి మనిషిలోనూ సూపర్ పవర్స్ ఉంటాయి. తనలో ఉన్నటువంటి ఆ యొక్క 3 రెస్ట్లు ఎనర్జీస్ ఉంటాయి కదా, వాటిని డెవలప్ చేసుకోవాలి. ఇన్నర్ పవర్ని డెవలప్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. మనము ఈ ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్ అండ్ థర్డ్ స్టెప్లో భయాలు కామన్గా ఉంటాయి, కానీ డిఫరెంట్గా ఉంటాయి. దాంట్లో సరి అయినవి, సరికానివి ఉంటాయి. కానీ మనసును అలర్ట్గా చేయడం, ఫర్ ఎగ్జాంపుల్ భయము, టెన్షన్ అది ఉందనుకోండి, ఆ పనిని స్పీడ్గా చేస్తారు. ఇది ఒక బండ గుర్తు. స్పీడ్గా చేస్తూ ఉంటారు, టెన్షన్ పడుతూ ఉంటారు.
దాన్ని గనక గుర్తిస్తే, ఆ టైంలో మనసును గుర్తిస్తే, దాన్ని జయించాలంటే అప్పుడు ఆ పనిని స్లోగా చేయడం స్టార్ట్ చేయాలి. స్లోగా చేయాలి ఆ పనిని. భయం ఎప్పుడు స్పీడ్గా చేస్తూ ఉంటుంది. ఓకే, అప్పుడు ఆ స్పీడ్ అనేది ఎక్స్పెక్ట్ చేయడం కంటే కూడా భయమే చేస్తుంది, ఎక్స్పీరియన్స్ చేయకుండా భయమే చేస్తుంది అని అనుకుంటే నెమ్మదిగా ఆలోచించడం స్టార్ట్ చేయాలి, నెమ్మదిగా మాట్లాడడం స్టార్ట్ చేయాలి, నెమ్మదిగా ఆ పని చేయాలి. మొదట్లో ఏది నేర్చుకోవాలని ఏం చేస్తాం? చాలా నెమ్మదిగా నేర్చుకుంటూ ఉంటాం. అలా వెంటనే ఆ నెమ్మది తత్వానికి, కూల్ అండ్ కామ్ తత్వానికి రావాలి. పిల్లవాడు మైక్ పట్టుకొని మాట్లాడడానికి భయపడుతున్నాడు. వెంటనే ఏం చేయాలి? పిల్లవాడు చాలా నెమ్మదిగా పదాలను మాట్లాడడం స్టార్ట్ చేయాలి. అప్పుడు అది పోతుంది. దాన్ని నేర్పాలి. ఓకే, ఏదైనా సరే ఒక దగ్గర భయం ఉంది అని అంటే అక్కడ వెంటనే ఆలోచన పరంగా నెమ్మదిగా చేయాలి, మాటల పరంగా నెమ్మదిగా మాట్లాడడం చేయాలి, ఆ తర్వాత పనుల పరంగా నెమ్మదిగా చేయడం రాయాలి. ఓకే, స్పీడ్గా రాసుకుంటూ పోతున్నారు అని అంటే ఏదో భయం ఉంది అక్కడ. స్లో అనేది నెమ్మదిగా రాస్తే దాని మీద పట్టు వస్తుంది, లేకపోతే తప్పులు ఎక్కువ పోతాయి. అంతేనా? వెరీ గుడ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్సీ. ఈరోజు టైం ఎంతైంది? దీని మీద ఈ విషయం చర్చిస్తే బాగుంటుంది అని అనుకుంటే సార్, ఇన్నర్ పవర్, ఇన్నర్ హ్యాపీనెస్ పెరుగుతుందంటే వాళ్ళు హ్యాపీగా ఉన్నారని అర్థమా, వాళ్ళు సక్సెస్ అవుతున్నారని అర్థం? ఇన్నర్ హ్యాపీనెస్ అవుటర్ హ్యాపీనెస్ ఖచ్చితంగా క్రియేట్ చేస్తుంది. లేట్ అయినా కానీ ఇన్నర్ హ్యాపీనెస్ అవుటర్ హ్యాపీనెస్ ని క్రియేట్ చేస్తుంది. ఇన్నర్ హ్యాపీనెస్ ఎక్కడ దాగి ఉంది? ఈ మూడిట్లో దాగి ఉంది. స్టమక్ స్ట్రెంగ్త్, ఓకే, అండ్ మైండ్ స్ట్రెంగ్త్, మైండ్ రెస్ట్, అండ్ బాడీ రెస్ట్, బాడీ స్ట్రెంగ్త్. కానీ ఈ మూడింటి దగ్గరికి వెళ్ళనిస్తుందా మైండ్ అని అంటే వెళ్ళనివ్వదు. సరికాని భయాల్ని పెట్టేస్తుంది అక్కడ. ఆ మూడింటి దగ్గరికి వెళ్ళనివ్వదు. భయాలు ఇక్కడ గుర్తుపడితే సరిపోద్ది. దేని దగ్గర? ఈ మూడింటి దగ్గర. ఈ మూడింటి పని కానివ్వదు, సమయాన్ని కిల్ చేసేస్తుంది. ఆ సమయాన్ని ఈ మూడింటి కోసం వెచ్చించనివ్వదు. ఆ మూడు జరుగుతున్నాయంటే ఇన్నర్ పవర్స్, సూపర్ పవర్స్ అనేది, అంటే ఆ హ్యాపీనెస్ అనేది క్రియేట్ చేసే ఆ పవర్స్ ని పెంచుకోలేము. మీరు సైలెంట్ అయ్యి ఆలోచిస్తున్నారు అని అంటే మాత్రం కంగ్రాచులేషన్స్. విన్నది అంత బాగా విన్నారని అర్థం. అది సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్, అదే భయానికి ఇష్టమైన భోజనం సమయము, ఆ, ఇది కూడా బాగా మంచిది సార్. అయితే నిజంగా సమయం అంతా తినేస్తుంది సార్ అది. సమయం పోతుంది అంటేనే మనకు అక్కడ ఏదో సరికాని భయం ఉందని లెక్క. అది సార్, అది అందరికి జరుగుతుంది, అందరికి, నాకు కూడా జరుగుతుంది. కాకపోతే నేను గుర్తుపట్టాలి. అదే సెకండ్ పాయింట్. అదే ఆ సెకండ్ పాయింటే, అది గుర్తుపట్టాలి. గుర్తుపట్టి నెమ్మదిగా దాన్ని స్టడీ చేయాలి. దాన్ని స్టడీ చేసుకుంటే వచ్చేస్తుంది, పర్లేదు. ఒకటి కంగారు. అది పోవాలంటే నియమాలు సంకల్పాలతో కొంత పోవచ్చు సార్. కొంతమంది మొత్తం వాషౌట్, ఒకటి వాషౌట్. ఏడుస్తూ వచ్చిన వ్యక్తి ఆనందంగా వెళ్ళాలంటే ఒక్కొక్కటి వదిలించుకోవాలి, అంతే, పట్టుకోవద్దు. ఒక లీడర్షిప్ చేయాలి అన్నా, నలుగురితోటి చప్పట్లు కొట్టించుకోవాలన్నా, నలుగురితో నెగ్గాలన్నా, ఇవి అన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. మనం ఎంత ఒట్టిగానే ఇట్లా రాసుకోవడం కాదు, అసలు ఫ్రేమ్ చేసుకోవాలి కరెక్ట్గా. నోట్స్ ఫ్రేమ్ చేసుకుంటున్నాం. మనం ఇంకా బాగా చేయాల్సిన పనులు ఎన్నో ఉంటాయి, బాగుగా చేయాల్సిన పనులు.
మనం పైపైన వెళ్తున్నామని అంటే ఇంకా సరైన భయాలని జోడించుకోలేదని అర్థం. ఇంకా క్వాలిటీ ఉంటుంది. ఉమ్. ఒక క్వాలిటీని ఆహ్వానించే వాళ్ళు ఇంకో క్వాలిటీలోకి వెళ్తారు. ఒక మెట్టు ఎక్కిన వాళ్ళు ఇంకో మెట్టుకి వెళ్తారు. క్వాలిటీ మీద క్వాలిటీ ఉంటుంది. వారానికి 1000 రూపాయల క్వాలిటీ నుంచి 2.5 లక్షల క్వాలిటీ వరకు ఉంది బెటర్మెంట్ అనేది. అందుకని నేను ఇంకా ఎట్లా బాగా చేయొచ్చు అనేది ఎప్పటికప్పుడు ఆలోచిస్తాను. అసలు చేయని వ్యక్తి అది ఆలోచనే ఉంది. చేసే వ్యక్తే కదా ఈ ఒక్కటి ఆలోచిస్తే నేను ఇంకా ఎంత బాగా వినొచ్చు, ఎంత బాగా నోట్ చేసుకోవచ్చు, ఎంత బాగా చెప్పొచ్చు, ఎంత బాగా చేయొచ్చు. ఇంకా క్వాలిటీగా 2.5 లక్షల క్వాలిటీ ఉంది ఇండస్ట్రీ వాళ్ళు వారానికి. అంత క్వాలిటీకి వెళ్ళొచ్చు. మరి క్వాలిటీలోకి వెళ్ళనీయకుండా చేసేది ఏంటంటే అదే సరైన భయాలు మన లోపల అది లేకపోవడం. దాన్ని ఫైండ్ అవుట్ చేసేటువంటి వ్యక్తి ఉన్నారంటే గ్రేట్. సార్ ఇక్కడ నియమాల దగ్గర ఏది చేసినా ఒక 41 రోజులు కన్సిస్టెన్సీ ప్రాక్టీస్ చేయాలని ఒకటి రాసుకున్నా నేను, అంటే నాకు సెల్ఫ్గా. సంకల్పాల దగ్గర 100 ఫ్యామిలీకి ఆరోగ్యాన్ని వెల్నెస్ మీద అవగాహన కల్పించాలని రాసుకున్నా. భయం దగ్గర ఏదైనా ఒక టాపిక్ పాయింట్ చెప్పండి సరే, ఎలా పెట్టుకోవాలి, ఎలా రాసుకోవాలని. భయం భయం అని అంటే అదే మిత్రుడు అదే శత్రువు. చిరు భయం అనుకోవచ్చు, జాగ్రత్తతో కూడిన భయం అనుకోవచ్చు. ఇప్పుడు సంకల్పం దగ్గర ఈ సంకల్పం పెట్టుకున్నారు. ఇది అది భయం ఏం పెట్టాలంటే అలర్ట్నెస్ అని పెట్టాలి. అలర్ట్ గా ఉంచే భయమే సరైన భయం. నియమాలు సంకల్పాల విషయంలో అలర్ట్నెస్ అని రాసుకోవచ్చు. నియమాలు అలర్ట్ ని పెంచే నియమాలు. అలర్ట్ ని పెంచే ఇప్పుడు ఉదయాన్నే లేవడము, ఎన్ని పనులున్నా సరే ఆ పూజ చేయడం ఆపము, ఆ ప్రార్థన చేయడం ఆపము. ఎంత అలర్ట్నెస్ ని పెంచడానికి అదంతా పెట్టింది నియమాలు సంకల్పాలు. జస్ట్ ఉమ్మి కూడా మింగకుండా ఎంత అలర్ట్నెస్ ఉంటుంది మనిషిలో. అట్లా ఎంత సంకల్ప శక్తి పెరుగుతుంది. అవన్నీ నియమాలు అన్నీ కూడా మనిషిని తీర్చిదిద్దడానికి. 5వ పాయింట్ చెప్పలే కదా, 5వ పాయింట్ ఇదే. అసలు అడగలేదు చూసిరా మీరు, అట్లా ఉంది. ఆ వీడియో తర్వాత 5వ పాయింట్ చెప్తాను సార్. వాట్ ఈస్ 5th పాయింట్ అని అనలా. 5th పాయింటే మనల్ని పూర్తిగా భయం నుంచి అభయంలోకి, నిర్భయంలోకి చేసే పని ఎవరు పెట్టుకుంటారంటే ప్రకృతి పెట్టుకుంటుంది. కష్టాలు పెట్టి, నష్టాలు పెట్టి అది చేసే పని ఏంటంటే తీర్చిదిద్దడం. నేను నా జీవితం అనే శిల్పానికి శిల్పి ఎవరంటే ప్రకృతి. అది ఎప్పుడు కూడా ఒకసారి ఫెయిల్యూర్ ఇచ్చింది, ఇంటర్ ఫెయిల్ అయ్యేటట్టు చేసింది, ఆ తర్వాత మళ్ళీ ఆలోచింపజేసింది. సరైన భయంతో ముందుకు వెళ్ళాము. అలా ఆ ట్రైనింగ్ ఎవరు భయపడక్కర్లేదు. మనకి ప్రకృతి ఉంది, ఇస్తూ ఉంటుంది. కాకపోతే అది ఇస్తున్న ఇండికేషన్స్ ని అర్థం చేసుకోవాలి. ఊకే పదే ఈ పెయిన్ ఎందుకు ఇస్తుంది? అది శరీరానికి కావచ్చు, మనసుకు కావచ్చు. ఇక్కడ ఏదో నేను నేర్చుకోవాల్సింది ఉంది అనేది వెంటనే ఆ భయాన్ని ఏదో తొలగించుకోవాలి అనేది తెలుసుకోవాలి. ఇది కొంచెం అర్థమేంటి? ఇప్పుడు ఏదో మనీకి సంబంధించిన అప్పు భయమో లేకపోతే ఏదైనా సరే కొన్ని ఉంటాయి. ఫస్ట్ సార్ ఒకసారి అంటే భయపడతాము, పెయిన్ ఉంటుంది. కానీ పదే వస్తుంటే మనం ఏం చేయాలంటే దాని వెనక మరి దాన్ని జయించలేకపోవడానికి కావాల్సిన ఏది కారణమో వెతకాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఫెయిల్ అయ్యి, సెకండ్ ఇయర్లో ఫెయిల్ అయ్యి, ఆ తర్వాత కూడా ఫెయిల్ అవుతుంటే అసలు నేను ఎందుకు చేయలేకపోతున్నాను అసలు దాని మీద అనేటువంటి దాని మీదకి వెళ్ళాలి. కానీ నేను ఇంకా ఇంతే నా జీవితంలో నేను ఫెయిల్ అవుతుండే అట్లా ఫిక్స్ అవ్వకూడదు. ఇంకా నా జీవితం ఏం లేదు, ఇదే జీవితంతో జీవితం అంతా అట్లా ఫిక్స్ అవ్వకూడదు. ఎంతో కొత్తదనం ఉంది, ఎంతో ఉంది. సో ఇక నా ఆరోగ్యం ఇంతే. మనిషి అన్న తర్వాత అనారోగ్యం రాకుండా ఉంటుందా? హాస్పిటల్కి వెళ్లకుండా ఉంటారా? ఈ రోజుల్లో అందరికీ షుగర్ వస్తుందంట. ఇట్లా కాదు, దాన్ని ఏ విధంగా ఇంకా ఆరోగ్యంగా మార్చుకోవాలో ఆలోచించవచ్చు. అక్కడ ఉంది, పాసిబిలిటీ ఉంది. సో సరికాని అవన్నీ కూడా ఏవేవైతే ఉన్నాయో అవి తొలగించుకోవడానికి ప్రకృతి చాలా ప్రెజర్లోకి తీసుకెళ్తుంది. అది ఒక ట్రైనింగ్ అనమాట. హోంవర్క్ ఎందుకు ఇస్తాడు టీచరు? దాంట్లో పట్టు సాధించడానికి.
అలాగే మనసు మీద జీవితం మీద పట్టు సాధించడానికి ప్రకృతి అన్ని మనకి చెక్కుతూ ఉంటుంది ఒక్కొక్కటి. ఒక దగ్గర డిస్టర్బ్ అయింది, స్నేహం చెడిపోయింది మన మాటల వల్ల, వెంటనే దాన్ని తెలుసుకోవాలి, అలర్ట్ అవ్వాలి. ఆ అలర్ట్ చేయడానికి ప్రకృతి ఉన్నది, మనం బాగా అలర్ట్ చేస్తుంది. అలర్ట్ కాకపోతే అలర్ట్ అయ్యేంత వరకు వస్తూనే ఉంటుంది. అలర్ట్ అయ్యేంత వరకు మళ్ళీ మళ్ళీ వస్తుంటుంది. ఏంది ఇన్నిసార్లు అయినా నీకు ఇంకా తెలియట్లేదా? ఇన్ని కంపెనీల్లో ఫెయిల్ అయినా కూడా నీకు ఇంకా అర్థం కాదా? 40 ఏళ్ళు 45 ఏళ్ళు వచ్చేంత వరకు ఇంకా తిరిగి తిరిగి ఇంకా స్టేబుల్ గా ఒక దాన్ని పట్టుకోకపోతే ఇంకెప్పుడు అనేది నేచర్ చెప్తున్న సందేశం అర్థం కావట్లేదా? అది ఇంట్లో అది ఇదంతా కూడా స్వీయ ఎరుక అని అంటాం, ఎన్లైట్మెంట్, జ్ఞానోదయం అని అంటాం. అది ముందు రావాలి. అందుకే 5th పాయింట్ అది, ది బెస్ట్ టీచర్, ట్రైనర్, కోచ్ ఎవరంటే ప్రకృతి మనకి. అది అనేక సంఘటనల ద్వారా హింట్లు ఇస్తూనే ఉంటది. అయ్యో నేను ఎక్కడో నా మాటల్ని చేంజ్ చేసుకోవాలి, నేను ఎక్కడో నా స్నేహాన్ని పెంచుకోవాలి, ఈ అనవసరంగా వీళ్ళు పట్టించుకోవట్లేదు వాళ్ళు పట్టించుకోవట్లేదని అనవసరంగా నేను నా యొక్క లక్ష్యాన్ని వదిలిపెట్టి ఎటెటో తిరుగుతున్నాను. ఇట్లా